ఇందులో జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని ట్రేడ్ లాంగ్ టర్మ్‌కి అంటే స్వింగ్ ట్రేడ్‌కి మా ఫ్రెండ్ ఒకడు అడిగాడు. దాని గురించి మెన్షన్ చేస్తున్నాను. ఇది కూడా నా హైయర్ టైమ్ ఫ్రేమ్ స్వింగ్ ట్రేడ్స్ అనేది తీసుకోవడానికి నేను ఎక్కువగా హైయర్ టైమ్ ఫ్రేమ్‌ని మెన్షన్ చేస్తాను. సో, డే టైమ్ ఫ్రేమ్‌లో ఇది నా డిస్కౌంట్ లెవెల్‌లో ఉంది. అండ్ ప్రీవియస్ క్యాండిల్ హై కానీ బ్రేక్ అయినట్టయితే లైక్ ఇప్పుడు ఇది నా లాస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ 18థ్ నవంబర్‌ది ఈరోజుది. సో, దీని హై ఏదైతే ఉందో 126.50 దానిపైన మన ఎంట్రీ పెట్టుకోండి. టార్గెట్ ఫస్ట్‌దైతే లైక్ మినిమమ్ టార్గెట్ ఇది 137 ఓకే. ఇది ఖచ్చితంగా బ్రేక్ అయిపోద్ది. మినిమమ్ టార్గెట్ ఎప్పుడైతే ఈ 126 లెవెల్ బ్రేక్ అవుతదో 126.50 ఫస్ట్ టార్గెట్ అయితే ఇది. సెకండ్ టార్గెట్ అయితే ఇది. ఎందుకంటే త్రిబుల్ బాటమ్ ఉంది. ఇక్కడ పైన చాలా లిక్విడిటీ ఉంటది. సో, వీళ్ళ హై మనం బ్రేక్ చేయడం సెకండ్ టార్గెట్. థర్డ్ టార్గెట్ దీని పైన 147. సో, ఈ విధంగా ట్రైల్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. ఎలాగ స్వింగ్ ట్రేడ్స్ కాబట్టి నేనైతే ఇన్‌కేస్ ఎంట్రీ తీసుకున్నట్టయితే దీంట్లోని నా ఫస్ట్ టార్గెట్‌లో నేను ఆల్మోస్ట్ 60% ప్రాఫిట్ బుక్ చేసుకుంటా. మిగతా 30% నేను ఇక్కడ బుక్ చేసుకుంటా. 1% ఇక్కడ బుక్ చేసుకుంటా. లేదు అన్నట్టయితే ఇక్కడ 60% అండ్ ఇక్కడ డైరెక్ట్‌గా 40% నేను బుక్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి ఖచ్చితంగా రిజెక్షన్ మళ్ళీ వస్తది. ఈ ట్రైలింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఈ లెగ్‌లో కూడా ప్రీమియంలో మనం వెళ్ళిపోతాం కదా! సో, ఈ ప్రీమియం లెవెల్ నుంచి కూడా రిజెక్షన్ వస్తది. మళ్ళీ మనకి ఎక్కడైతే ఎంట్రీ దొరుకుతదో అక్కడి నుంచి నేను కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకొని లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ కంటిన్యూ చేస్తాను. ఎందుకు అంటే ఇది మన హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో డిస్కౌంట్‌లో ఉంది. సో, పర్టిక్యులర్‌గా ఇది ఒక లెగ్. ఇంటర్నల్ లెగ్‌లో కూడా ప్రీమియం డిస్కౌంట్స్ ఉంటాయి. అలాగే ఈ ఎక్స్‌ట్రీమ్ ఏదైతే లెగ్ ఉంటదో ఇప్పుడు మనం దీనికి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు డిస్కౌంట్ అండ్ ప్రీమియం ఎలా పెట్టుకున్నాం రేంజ్ మార్క్ చేసుకున్నాము. ఇందులో కూడానా లైక్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా రేంజ్ మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ప్రీమియం తీసుకెళ్ళడానికి వరకు ఉంటది మనకి. అవకాశం ఉంటది. 160, 164 లెవెల్ వరకును. సో, నేను పర్టిక్యులర్‌గా ఇప్పుడున్న పొజిషన్‌లో అయితే ఈ ఈరోజు డే హై గాని బ్రేక్ చేసినట్టయితే నేను ఎంట్రీ తీసుకొని కంటిన్యూ చేస్తాను. ఇది ఈ జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ మీద ఉన్న అనాలిసిస్ అయితే. చూద్దాం కంటిన్యూ చేద్దాం. ఇన్‌కేస్ ఇది టార్గెట్ ఇస్తదో లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ ఇస్తదో లేదో చూద్దాం. ఎంట్రీ ఇచ్చిన తర్వాత టార్గెట్ రీచ్ అవుతదో లేదో అనేది కూడా చూసి ఫాలో అప్ చేస్తూనే ఉంటాం. ఓకేనా?